బుల్లితెర ఆడియన్స్ని అలరించడానికి బిగ్ బాస్ త్వరలోనే 8వ సీజన్తో రాబోతుంది. మరోసారి మరిన్ని హంగులు ఊహించని సెలబ్రిటీస్తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. గత 7 సీజన్స్ కంటే చాలా భిన్నంగా 8వ సీజన్ ఉంటుందని, అంతకు మించి అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ కూడా అయింది. ఈసారి కొత్త డిజైన్తో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు డిజైన్ చేసి మరీ విడుదల చేశారు. అలాగే మరొక వైపు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా శరవేగంగా జరుగుతుందట. ఎక్కువ శాతం బుల్లితెర నటులు యాంకర్స్ను సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న వారికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపించినప్పటికీ తాజాగా వైజాగ్కు చెందిన ఒక అమ్మాయి కూడా హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8లోకి రేఖా బోస్ సంప్రదించగా ఆమె కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఆమె అసలు పేరు శ్రీ సుష్మ. ఈమె మాంగళ్యం, రంగీలా, దామిని విల్లా తదితర చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఈమె వైజాగ్లోనే ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తుంది. సొంతంగా ఒక స్టూడియో పెట్టుకొని 10 రకాల ఆల్బమ్ సాంగ్స్ను కూడా చేస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్కు కూడా వీరాభిమానిగా ఉన్న రేఖ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన తరపున ప్రచారంలో భాగంగా తన వంతు కృషి చేసింది. అలా పవన్ అభిమానులకు కూడా ఈ ముద్దుగుమ్మ కాస్త చేరువైంది. మరి రేఖా బోస్ హౌస్లోకి కంటెస్టెంట్గా అవకాశం దక్కించుకుంటుందో లేదో చూడాలి. నటిగా ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ రేఖా బోస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. అందాల ఆరబోతలో హద్దులు లేని రేఖ హౌస్లో వస్తే గ్లామర్కి కొదవ ఉండదు. కాబట్టి ఈమెను బిగ్ బాస్ నిర్వాహకులు ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారని సమాచారం. బిగ్ బాస్లో గ్లామర్ షో చేస్తేనే యాక్టివ్గా కంటెంట్ ఇచ్చే ఇంటి సభ్యులనే ఉంచుతారు. రేఖా బోస్కి అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆమె వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆమె ఖచ్చితంగా బిగ్ బాస్లోకి రాబోతున్నట్టే. ఇక రీసెంట్గా ఆమె జనసేన పార్టీకి గత ఎన్నికల్లో ప్రచారం చేసింది. కాబట్టి ఆమె వస్తే కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే జనసేన అభిమానులు మొత్తం రేఖకు సపోర్ట్ ఇచ్చే అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో రేఖా హౌస్లోకి వస్తే షోని చూసేవారి సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా రేఖా బోస్ బిగ్ బాస్ సీజన్ 8లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ మొదటి వారంలో షో మొదలుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. మరోసారి హోస్ట్గా నాగార్జున బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. సీజన్ 8 ఈసారి సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. కొత్త టాస్కులు, షాకింగ్ ఎలిమినేషన్, హాట్ నామినేషన్, కొత్త రూల్స్తో సీజన్ 8 ఉంటుందని తెలుస్తుంది. సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సీజన్ 8 అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటి